హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్ వరహమతుల్లాహి వబర్కాతుహు. ముందుగా కళాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ కొంచెం వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఫుడ్ ప్రాసెసర్లో మిక్సీ చేసి అందులో వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు మిక్సీ చేసేసాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంతసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈరోజు కర్రీ చూసారు కదండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. తర్వాత అందులో అన్ని మసాలాలు వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్లు, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్లు, పసుపు ఒక చిన్న స్పూను, పెప్పర్ పౌడర్ చిన్న హాఫ్ స్పూను అన్నీ కలిపి తర్వాత టమాటో ముక్కలను కూడా ఫ్రూట్ ప్రాసెసర్లో పెట్టి చిన్న ముక్కలుగా చేశాను. తర్వాత ములక్కాడ ముక్కలు యాడ్ చేసి బాగా వేయించాలి. అన్నీ బాగా కలుపుకొని తర్వాత ఆలు ముక్కలు, బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. తర్వాత వంకాయలను వేయాలి. ఎందుకంటే వంకాయలు వేసామంటే వెంటనే మెత్తబడిపోతాయి కాబట్టి ముందుగానే మనం ములక్కాడ ముక్కలు, ఆలు, బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. ఆ ఫ్రూట్ ప్రాసెసర్లోనే కొంచెం టమాటా ముక్కలు మిగిలాయి కదా, అందులోనే నీళ్ళు వేసి అందులో వేసేసాను. కొంచెం నీళ్ళు తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేశాను. ముక్కలు ములిగేదాకా నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీని. ఈ కర్రీ చాలా టేస్ట్గా అవుతుంది. ఇందులో బటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి క్రీమీగా చక్కగా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది ఈ కర్రీ. మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ కర్రీని ముక్కలు బాగా ఉడికాక లాస్ట్లో నా దగ్గర అమూల్ బటర్ క్యూబ్స్ ఉన్నాయి, అవి వేసాను. మీ దగ్గర అవైలబిలిటీలో ఏ బటర్ ఉంటే ఆ బటర్ను లాస్ట్లో యాడ్ చేసి ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి యమ్మీ డెలీషియస్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.